మంచిర్యాల జిల్లా వేంపల్లి గ్రామానికి చెందిన దోనోజుల రవితేజ నడుముకు గడ్డ ఏర్పడడంతో తల్లిదండ్రులు మంచిర్యాలలోని సన్ హాస్పిటల్కు తీసుకుని వచ్చారు. డాక్టర్లు ఎలాంటి పరీక్షలు చేయకుండా సర్జరీ చేయడంతో అధికంగా రక్తస్రావం జరిగింది. దీంతో భయపడిన డాక్టర్లు హైదరాబాద్ రిఫర్ చేయడంతో భయపడిన తల్లిదండ్రులు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అప్పటికే రవితేజ చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో హైదరాబాద్ నుండి మృతదేహాన్ని ఆపరేషన్ చేసిన హాస్పిటల్కు తీసుకువచ్చి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయాడని, డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేసిండు, ఈ జయలలిత హాస్పిటల్కు పంపించిండు. అక్కడికి ఊరాను. ఇక్కడికి వచ్చినాక ఏమైంది, చూసినాక ఇది ఆపరేషన్ చేయాలి గడ్డ అని అన్నారు. ఆపరేషన్ చేయాలంటే మరి దానికి బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ అవన్నీ చేయాలి. మరి అలాంటి ఏవి లేకుండా సరే అని సాయంత్రం వరకు ఆపరేషన్ చేసిండు. ఆపరేషన్ చేసినాక ఫస్ట్ ఆపరేషన్ చేయగానే మూత్రానికి పైప్ వేసినప్పుడే మూత్రం నుంచి బ్లడ్ బ్లీడింగ్ అయిందంట, బ్లాక్. మరి అప్పుడన్న వాళ్ళు మరి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది, మరి మాకు ఇక్కడ కాదు హైదరాబాద్ తీసుకుపోరంటే మేము అటన్న హైదరాబాద్ వెళ్ళిపోయాము. సరే అని ఆయన దగ్గర సర్జరికల్ లేకుండా వేరేటోళ్ళని తీసుకొచ్చి సర్జికల్ చేసేది. ఇడికి వచ్చినాక ఏమంటారు డాక్టరు, నాదేం తప్పు లేదు, మీరేం చేస్తారో చేసుకోపోరి అని ఆయన దురుసుగా మాట్లాడుతాడు.